లేబర్కి అయితే ఉచిత ఇళ్ళు, ఉచిత స్థలం, ఉచిత ఇల్లు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పథకం ఒకటైతే అప్పట్లోనే మనం అనేక సార్లు ప్రస్తావించాను నేను. మిడిల్ క్లాస్కి సంబంధించి అప్పుడు మిడిల్ క్లాస్కి తక్కువ రేటుతో స్థలాలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెట్టుకొచ్చాడు. అది స్మార్ట్ టౌన్షిప్ అని చెప్పేసి, అంటే తక్కువ రేటుకి భూమి ఇస్తారు అన్నటువంటిది. ఆ మార్కెట్ రేట్ కంటే ఒక 30% 40% అని. అది కొన్ని చోట్ల అమలు చేశారు, చాలా చోట్ల అమలు చేయలేదు. అప్లై చేయమన్నారు, అప్లై చేసినా కూడా చాలా చోట్ల అమలు చేయలేదు. అయితే ఈ అప్లై చేసినటువంటి చోట్లన ఇదే సక్సెస్ అయినటువంటి చోట్ల ఏవైతే ఉన్నాయో టోటల్ 74 ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా, వాటిట్లో 36 ప్రారంభమైనవి. ఈ ప్రభుత్వం వచ్చాక దాని పేరు మార్చేసింది, ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్. అప్పుడు అతను వైఎస్ఆర్ అని పెడితే ఇప్పుడు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ అని పెట్టి ఇప్పుడు ఎవరైతే ఆ కట్టుకున్నారో వాళ్ళ వరకు ఉంచేసి మిగతా స్థలాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అమ్మచ్చు వీళ్ళు మిడిల్ క్లాస్కి చక్కగా కాదు, అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి త్రూ వాళ్ళ ద్వారా అమ్మిస్తారట. అసంపూర్తిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ ఎంఐజీ లేఅవుట్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు చోట్ల ప్రారంభించిన లేఅవుట్లో ఇప్పటివరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల మీద యథావిధిగా లాటరీ తీసి స్థలాలు కేటాయించిపోతున్నారు. మిగిలిన స్థలాలు వాణిజ్య విధానంలో వేలం ద్వారా ప్రజలకు విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ పురపాలక పట్టాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభివృద్ధి సంస్థల పరిధిలో మొత్తం 74 ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే వీటిలో 36 ప్రారంభమైంది. మిగిలిన 38 ప్రాజెక్టుల్లో పనులు వివిధ దశల్లోనే. ప్రారంభమైన ప్రాజెక్టులోనూ 29% స్థలాలే లాటరీలో కేటాయించారు. ప్లాట్లు దక్కించుకున్న వాళ్ళ నుంచి 23% మొత్తమే వసూలైంది. వార్షిక ఆదాయ పరిమితి 18 లక్షలుగా నిర్ణయించడం, లాటరీ విధానంలో స్థలాల కేటాయింపు, ఒక వ్యక్తికి ఒకే స్థలం లాంటి కారణాలు ప్రాజెక్టు అమలుకు ప్రతిబంధకాలుగా మారినట్టు గుర్తించారు. వీటిని అధిగమించేందుకు స్థలాలు వేలం వేసి విక్రయించాలని నిర్ణయించారు. నిబంధనలకు లోబడి వేలం పూర్తి చేయాలని పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొన్నారు. అదేదో ప్రభుత్వమే హౌసింగ్ బోర్డు ద్వారా శుభ్రంగా కట్టించి ఇస్తే ఎంత బాగుంటుంది. ఇండివిజువల్ హౌసెస్ కట్టించి మనం ఎంతసేపటికి బాధ్యత వదిలేసుకుని దాంట్లో ఎంత సంపాదించుకుందాం అని ఆలోచిస్తున్నారు. కానీ మధ్యతరగతి వాడికి జీవితంలో కళ ఇల్లు కొనుక్కోవడం అన్నటువంటి అది ప్రభుత్వం తక్కువ ధరకిస్తే ఆ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుంటాడు కదా, ఆ ప్రభుత్వాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు కదా, ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కాదు.